ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేరేజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని పిల్లలారా, అందరూ బాగున్నారా? మంచిది. ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. అదేమనగా 2 నెలల పైనే జరుగుతున్న ఒక సంగతి మీ అందరికీ తెలుసు, కొత్తదేం కాదు. యూట్యూబ్ అంతా, అలాగే న్యూస్ ఛానల్స్ అన్ని గోలగోల కింద చెలరేగిన ఈ సంగతి అదేనండి. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుండి వెళ్ళిన నంద్యాల సేవకులైన ప్రభుకుమార్ గారు, మహిమ కుమారి విషయమై ఎంత రచ్చరచ్చ జరుగుతుందో మీకు తెలియదేం కాదు. ఎంతవరకు ఈ సంగతి వెళ్ళిపోతుందంటే, ప్రభుకుమార్ గారు మహిమ కుమారి విషయం పక్కన పెట్టేసి వ్యక్తిగత దోషణలకు దిగారు. ఒకరి మీద ఒకరు ఛాలెంజ్లు విసురుకుంటాం మొదలు పెట్టారు. ఒకరంటే ఒకరికి కిట్టలేని తత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. సహోదరు ప్రేమ మంటగలిపే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఇరువైపులు కూడా అంత అసలు నిజంగా క్రీస్తునామాన్ని అన్యజనులు ఎంత అవమానపరచాలో అంతకి దిగజార్చారు. వీళ్ళు మహిమ కుమారి తరపున ఉన్న వాళ్ళు సరైన ఆధారాలు చూపించి స్థిరపరచట్లేదు. ఇది కాదు అని సరైన ఆధారాలు ఈ ప్రభుకుమార్ గారి వైపు నుండి కూడా రావట్లేదు. ఆ సంగతి అంతా ఒక 10% పట్టించుకుంటే వీళ్ళిరువురు కూడా వీళ్ళ వ్యక్తిగత విషయాలకి దోషణలకి దిగిపోయి, ముఖ్యంగా క్రీస్తు అంటే కెట్టిన వారు, క్రైస్తువులు అంటే కెట్టిన వారికి క్రీస్తు నామాన్ని దూషించుట కొరకు, హేళన చేటుకి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారని నేను వేదనతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మాట్లాడబోయే వ్యక్తి కూడా, నేను అడిగే ఆ సంగతులు కూడా వాక్యానుసారంగా నేను ప్రశ్నిస్తాను. నేను వేరుగా అడగను, వాక్యానుసారంగా. ఆ వ్యక్తి ఎవరు అనగా, తండ్రి సన్నిధి వ్యవస్థాపకులైన సాలిమయ్య గారిని నేను ఈ సంగతి ప్రశ్నించడానికి వచ్చాను. మిమ్మల్ని ఎవరినేమనట్లా నేను. ఎవరాపినా ఆగేటట్లేరు ఇరువైపులు కూడా. సంగతి అయితే మాత్రం ఒక కొలికి రావట్లేదు కానీ ఆ సంగతిని మించిపోయిన విషయాలలో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఈ టైంలో ఎవరు ఆపిన ఆగేటట్లేరు. ఇరువైపులే కూడా. అందుకనే ఎంత జరుగుతున్నా సాలేమరాజు గారు అసలు నోరిప్పట్ల. సాలేమరాజు గారు నోరిప్పాల్సిన అవసరం ఏంటండి? మేమున్నాం కదా అని మీరు సహోదరులు అనొచ్చు. సహోదరులారా, మీరు నోరిప్పి 2 నెలలైంది, ఒక కొలికి రాల. కనీసం ఒక నిందొచ్చింది మినిస్ట్రీ మీద, లేకపోతే ఆయన మీద ఒక నిందొచ్చింది, ఒక అవమానం వచ్చింది. దానికి ఇది నిజం కాదనో, నిజమనో, సత్యమైతే దానికి ఒక దారి వెతకటమో, సత్యం కాకపోతే దాన్ని ముగించటమో ఆ చేసే బాధ్యత ఆ తండ్రి సన్నిధి వ్యవస్థాపకులైన సాలిమయ్య గారి మీద ఉందని నా అభిప్రాయం. వాక్యం ద్వారా ఆయన కొన్ని ప్రశ్నలు నేను అడుగుతా. దేవుని పిల్లలారా, మీరు కూడా గమనించాలి. సాలిమయ్య గారిని కించపరచడానికి కాదు ఇది, అసలు ఎంత మాత్రం కూడా కాదు. కానీ ఎంత జరుగుతున్నా కూడా నోరిప్పట్లేదు కాబట్టి ఈ విషయాలు అడగాలని మీ ముందుకు వచ్చాను. లేఖన భాగంలో కూడా మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము చూద్దామండి. దేవుని పిల్లలారా, మీరు కూడా లేఖనం తీసుకోండి. సాలిమరాజు గారు, దైవ సేవకులు, నాకు అనవసరము, నాకు ఈ సంగతి అనవసరం, నాకు సంబంధం లేదు, ఇది నిందే కాబట్టి నేను పట్టించుకున్నానంటే, మన వలన లేదా మీ వలన దేవుని నామానికి అవమానం ఎంతగా కలుగుతుందో ఒక్కసారి. మీరు తప్పు చేశారని అనట్లేదు, ఇది సత్యమని అనట్లా నేను, ఇలా జరగడానికి మీరు ప్రోత్సహించారని అడగట్లా. కానీ మనలనే హేతు అడిగే ప్రతి ఒక్కరికి సాత్వికంతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరైతే నింద వేస్తున్నారో వాళ్ళకి, నింద అనుభవిస్తున్న వ్యక్తి తప్పనిసరిగా ప్రత్యుత్తరం ఇయ్యాలయ్యా. ఇది నిజము, ఇది వాక్యపరంగానే నిజం చెప్తున్నాను మీకు. చూడండి ఒకసారి, అందుకని మీకు తెలియజేస్తున్నాను. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం మీరు చూసినట్లయితే ఒకసారి గమనిద్దాం. వీడియో చూస్తున్న బిడ్డలు కూడా గమనించాలి. సాలేమయ్య గారి వరకు ఈ వీడియో వెళ్తే ఆయన చూస్తారు, లేదంటే వాళ్ళ శిష్యులైనా చూసి దీన్ని స్పందిస్తారు. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో ఒక సంగతి ఉందండి. ఏంటంటే, సమూయేలు గారు ఇజ్రాయేల్ ప్రజలు పిలిచి అంటారు, కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఒక మాట అడుగుతారు 3వ వచనంలో. ఏమంటారంటే, ఇదిగో నేనున్నాను మీ మధ్యలో, నేను ఎవని ఎద్దైనను తీసుకుంటున్నా, ఎవని గర్ధబమునైనను పట్టుకుంటున్నా, ఎవరినైనా అన్యాయం చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, అన్యాయం నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచం పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నెత్తున నేను సరి చేసుకుంటానా నేను. చూసారా, సమూయేలు గారు బాల్యము నుండి దేవుని సన్నిధిలో ఎదిగిన వ్యక్తి, గొప్ప ప్రవక్త,
గొప్ప భక్తుడు. చిన్న ఊహ ఉంటుంటది ఇశ్రాయేల్ ప్రజల మధ్య, ఏదో ఊహ ఉందేమో అనే అభిప్రాయం. ఎందుకంటే మరి లేకపోతే ఆయన నా సాక్ష్యాన్ని మీ మధ్యలో నేను అడగాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి నా పట్ల అని చిన్నది ఊహ వాళ్ళ మధ్యలో ఏదో గలిబిలు ఉన్నదేమో నాకు తెలియదు కానీ, లేకపోతే ఈయన నిరూపించుకోవాలి, ఆయన సాక్ష్యాన్ని నిరూపించుకోవాలని ఈ సంగతిని మాట్లాడారేమో కానీ అంటాడు ఇజ్రాయేల్ ప్రజలు. అంటాడు, ఓయ్ ఇజ్రాయేలారా, మీకు నాలో న్యాయాధిపతిగా ఉన్నాను కదా, నేనేమని చేశానా? ఒకవేళ చేస్తే చెప్పండి అయ్యా, నేను సరి చేసుకుంటాను అంటున్నాడు. సాలేం రాజు గారు, మీరు ఎందుకు నోరెప్పట్లేదు? మీ మీదకి వచ్చిన నిందల గురించి ఎందుకు మీరు నోరెప్పట్లేదు? మీరెందుకు మిమ్మల్ని హేతు అడిగే వాళ్ళకి ఏమి సమాధానం చెప్పట్లేదు? మీరెందుకు? మీ శిష్యులు వచ్చారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, యువతల వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒక కొలుకు వచ్చింది సంగతి ఎందుకు నోరెప్పట్లేదు? గొప్ప దైవ సేవకులు సమూయేలు గారు నోరిప్పి ఆయనని హేతు అడిగే వాళ్ళకి కానీ అడగలేని వాళ్ళకి కూడా సమూయేలు గారు సమాధానం చెప్పారే. ఏందయ్యా మీకు అసలు కారణం ఏంటి అసలు? ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. సమూయేలు గారు రాసిన ఆ 2వ గ్రంథం. సమూయేలు గారు ఈయనెవరు? రోజుకి 7 సార్లు స్తుతి చెప్పి 3 సార్లు ప్రార్థన చేసి 74 కీర్తనల పైన రాచి శత్రువులను చంపి 1000 కొలది 10,000 కొలది గొలియాతుని చంపి, ఎలుగమెట్టని చంపి, సింహాన్ని చంపి ఈ యొక్క దావీదు గారు దేవుని కార్యాలు పూనుకుని దేవుని హృదయానుచరుడైన దావీదు గారు ఏం చేశారో తెలుసా? ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయంలో మరి 27వ వచనం నుండి మనం చూసుకుంటే అక్కడ ఒక సిచ్యువేషన్ ఉంటదండి. దేవుని పిల్లలు మీరు కూడా వినండి. సౌలు గారు సైన్యాధిపతి అయిన అబ్నేర్ని యోవాబు చంపేస్తాడండి. యోవాబు చంపేస్తే జనులు ఏమనుకున్నారంటే దావీదు చంపాడని నింద వేశారు. దావీదు చంపాడని నింద వేస్తే మీకెలా తెలుసండి సిస్టర్ గారు దావీదు చంపారని? నాకు లేదు కదా అంటారు. వాక్యం చదివి వినిపిస్తాను మీకు, ఒకసారి చూడండి. అబ్నేరు చనిపోతే జనుల నింద వేస్తే దావీదు గారు ఎంత ప్రయత్నం చేశారో తెలుసండి? జనులను నమ్మించటానికి, జనులు నేను నిర్దోషునని తెలుసుకోవాలి, నేను ఒక స్థితిలో ఉన్నాను కాబట్టి వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళు నన్ను నమ్మారని ఒక బాధ్యత దావీదు తీసుకుని ఏం చేశాడంటే అబ్నేరు చనిపోతే అబ్నేరు కోసం కీర్తన రాశాడండి. అబ్నేర్ పాడి వెంట స్వయాన నడిచాడు. చూడండి, చదువుతాను. 32వ వచనం, 3వ అధ్యాయం 32వ వచనం, సమూయేలు 2వ గ్రంథం. రాజును స్వయముగా పాడి వెంట నడిచెను. వారు అబ్నేరుని హెబ్రోనులో పాతి పెట్టగా రాజు అబ్నేరు సమాధి ఎలుగెత్తి ఏడ్చెను జనులందరితో కలిసి. చూడండి, మరలా జనులు దావీదు అబ్నేరుని చంపేశాడని అనుకుంటున్నారు కాబట్టి ఆ నిందను తొలగించుకోవడానికి దావీదు గారు ఎంత కష్టపడ్డారో, ఉపవాసం ఉన్నారు. చూడండి దేవుని పిల్లలారా, 36లో జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు, అంటే 35 నుంచి చదువుతారు. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు వద్దకు వచ్చి భోజనము చేయమని అతనిని బ్రతిమలాడారంటండి. బ్రతిమలాడితే చూడండి, దావీదు వద్దకు వచ్చి భోజనం చేయమని అతనిని బతిమలాడగా దావీదు ప్రమాణం చేసి సూర్యుడు అస్తమింపక మునుపు ఆహారమైనను నేను రుచి చూచినడల దేవుడు నాకు గొప్ప పాయము కలుగు చేయునుగాక. జనులందరూ ఆ సంగతి వినినప్పుడు గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయనుదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లుగా అదియు వాని దృష్టికి అనుకూలమాయను. నేరు కుమారుడైన 37వ వచనం అండర్లైన్ చేసుకోండి మీరు. సాలెం రాజు గారు, నాకిది సంబంధం లేదు, నాకెందుకు ఈ సంగతికి నాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఎంత గోల జరిగినా, ఎంత అన్యాయం జరిగినా, ఎవరొచ్చినా, ఏమైనా నా శిష్యులు ఉన్నారు చూసుకోవడానికి, నాకు సంబంధం లేదు. దేవుని నామం ఎంత దోషణ పాలైతే నాకెందుకు? నేను చేసేది దేవుని పనిగా, నా పని నేను చేసుకుంటూ తోటలో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతానంటే కుదరదండి సాలెం రాజు గారు, కుదరదలగా. అది మరి సమంజసం కాదు వాక్యానుసారంగా. చూడండి, దావీదు గారు నిరూపించుకున్నారండి. చూడండి 37వ వచనంలో, నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన అయినది కాదని ఆ దినమున జనులందరికీ, ఇశ్రాయేలు వారందరికీ తెలపబడెను. అర్థమైందండి? రాజు ప్రేరేపణ వలన కాదని ఎప్పుడు తెలుసుకున్నారు? రాజుగారు నిరూపించుకున్నారు ఆయన క్రియల ద్వారా. ఆయన ప్రేమను పంచాడు. జనులందరికి అనుమానం ఉంది దావీదు గారి మీద. జనులందరూ కూడా నింద వేస్తున్నారు, బయటికి తెగించి అనలేకపోతున్నారు. రాజుగారు కాబట్టి అనలేకపోతున్నారు. అనలేక లోపలే రాజే చంపించేశాడు. సందేహమే లేదా? ఎందుకంటే సౌలు గారికి ఇతనికి పడేది కాదు కదా బతుకున్నప్పుడు. సౌలులాగా మరి అబ్నేరు ఎప్పుడైనా పోటీ చేస్తాడనేమో, లేకపోతే ఏదైనా చేస్తాడని రాజే చంపించేశాడు అనేవారు. అన్నప్పుడు ఆ మాటలన్నీ దావీదు చూసినప్పుడు, అయ్యో నేను ఈ నేరం చేయలేదు కాబట్టి వీళ్ళకి ఎట్లయినా నేను చెప్పాలి,
ఈ నేరం నేను చేయలేదని చెప్పాలి, ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకురావాలి, ఈ సమస్యని ఒక గమ్యం చేర్చాలని దావీదు గారు ఏం చేశాడంటే ఉపవాసం ఉండి అబ్నేరుని ప్రేమించి, అబ్నేరు శవం విషయంలో, అబ్నేరు కార్యక్రమాల విషయంలో, వారి జనులందరూ పడుతున్న ఆ తపన విషయంలో మరి అతను నిరూపించుకుని అతను పడిన ప్రయాసం వల్ల, అతను చెప్పిన మాటల వలన, అతను పంచిన ప్రేమ వలన, స్పందించిన స్పందన వలన ఏం జరిగిందంటే అందరు అనుకున్నారంట, అయ్యో ఎంత మాట అనవసరంగా దావీదు గారు చంపారు అనుకున్నాము. లేదా, ఆయన ఏం చేయలేదు, ఈ నేరానికి అతనికి ఏ సంబంధం లేదని జనులంట నిర్ధారించుకున్నారంట. అర్థమైందా సాలెమరాజు గారు? అర్థమైందా? ఏమి అంత కష్టమేమి? అప్పటికే ఆయన రాజు, అప్పటికే చాలా ప్రాపర్టీ ఉంది, మీకంటే ఎక్కువ పలుకుబడి ఉంది, మీకంటే ఎక్కువ జనాలు దావీదు గారు వెనకాల ఉన్నారు, మీకంటే ఉన్నత స్థితిలో ఉన్నారు దావీదు గారు. దావీదు పైగా రాజుగారు అయినా కూడా ఎందుకంత తపన పడ్డాడంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నాయకుడు అనే వాడికి జనులు పడుతున్నా లేకపోతే అది మంచైనా చెడైనా వాళ్ళ ఆలోచనల మీద క్లారిటీ ఇచ్చే బాధ్యత నాయకుడికి ఉంటదండి. చూడండి, వీళ్ళిద్దరు అలా చూసామా? యేసుక్రీస్తు వారు కూడా చూస్తే 10వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే, ఏది యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 31 నుండి మనం చూస్తే, చూడండి దేవుని పిల్లలారు, మీరు కూడా వాక్యం చూడండి. వాక్యం ద్వారానే దైవజనులు గొప్ప దైవజనులు కాబట్టి ఆయనను మనము ప్రశ్నించి నిలదీసే ఆ హక్కు అంతటి వారం కాదు కాబట్టి వాక్యం ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను సాలెమరాజు గారిని. ఎంత రచ్చ జరుగుతున్నా, ఎంతలా జరుగుతున్నా, ఎంత దేవునామానికి అవమానం కలుగుతున్నా మౌనంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది సమంజసమా? సమయలు గారు, అమ్మయ్య నా పరిపాలన అయిపోయింది, నాకెందుకు వచ్చింది, ఏళ్ళకి నాకు సంబంధం లేదని నిలిపాడా? క్లారిటీ చూపించెళ్ళాడు. దావీదు గారు, రాజును నేను చంపలేదు కాబట్టి ఎవ్వడేమనుకుంటే నాకెందుకు అనుకున్నాడా? లేదు, దావీదు గారు నిరూపించుకున్నారు. ఇకపోతే సృష్టికర్త మన కోసం ప్రాణం పెట్టి పరలోకంలో అన్ని వదులుకుని మన కోసం ఈ లోకానికి వచ్చి మన వలన అనేకమైన అవమానాలు భరిస్తూ ఇప్పటికీ దూషింపబడుతున్న క్రీస్తు కూడా చూడండి ఒకసారి, ఆయన ఎంత త్యాగమూర్తి, ఎంత ప్రేమామయుడు, ఎంత మన నిమిత్తం ఎంత శ్రమపడింది. ఈ క్రీస్తు కూడా అంటున్నాడు యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 31వ వచనంలో, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకునగా, కొట్టుకుంటే నాకెందుకు మీరు అన్నారా? యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? ప్రశ్నించారు. వాళ్ళ అపోహకి సమాధానం చెప్పాడు. చూడండి ఏమంటున్నాడంటే, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. చూసారా? ఎవడరా మీరు నన్ను కొడుతున్నారో, నేను కుమారుణ్ణి దేవుణ్ణి ఏదైనా అలా దేవుడు లెక్క చేయకుండా ఉండలా. వారి యొక్క మూర్ఖత్వాన్ని తిరస్కరించాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. వారి యొక్క దుర్మార్గతను ఖండించాడు. పోనీ సపోజు ఈ మహిమ కుమారి లేకపోతే మహిమ కుమారి తరపున ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క మినిస్ట్రీ మీద మీ మీద అపుండాలు, అపోహాలు, నిందలు వేశారమ్మా. మీరు స్పందించాలా లేదా? సాలెం గారు శిష్యులు స్పందించారు, ఏది ఒక కొలిక్కి రావట్లేదు. మీరు స్పందించి పెద్ద తలకైగా, పెద్ద నాయకుడుగా ఈ బాధ్యత అంతా మీరు తీసుకుని ఎక్కడి వరకు రాగండి, మిద్రోసర్ రండి, ఏంటి గందరగోళం ఏంటి, క్రీస్తు నామానికి అవమానం ఏంటి మా వలన, ముఖ్యంగా నా పేరును బట్టి సాలెమరాజు గారు తండ్రి సన్నిధి ఇలా మారుమోగిపోతూ ఉంది. క్రీస్తు నామానికి అన్యజనులు వింటుంటే ఎట్లా ఉంటదండి? ఎవ్వరాలపోతే మనకి ఎందుకని కూర్చోలేదండి. ఈ ముగ్గురు కూడా చూడండి, సమయలు గారు, దావీదు గారు, కడక క్రీస్తు కూడా అంటున్నాడు, దేని నిమిత్తం మీరు నన్ను అని ఆ దుర్మార్గతను ఖండించారు. పోనీ దుర్మార్గులు అనుకోండి, అదన్నా ఖండించాలి కదా సాలెం గారు. మీరు మిమ్మల్ని అడిగే వాళ్ళందరూ మిమ్మల్ని మీ మీద నిందలు వేసే వాళ్ళందరూ దుష్టులో, దుర్మార్గులో, లేకపోతే మూర్ఖులో, లేకపోతే ఇంకొకటి అదన్నా ఖండించాలి కదా మీరు. అది ఖండించాల్సిన అవసరం మనకి ఎందుకంటే సిస్టర్ గారు అంటారేమో. మీరు ఉండాలి, మీ మీద ఉంది బాధ్యత. వీళ్ళు ఉండాలి అలాగా. అబ్నేరుని చంపింది నేను కాదని నిరూపించుకున్నాడు దావీదు. సమయాలు ఏ తప్పిదం మీ యారులు నేను చేయలేదని నిరూపించుకున్నాడు ఆయన. మీకు లేదా బాధ్యత? అంతకంటే గొప్ప వరమా ఏంటి అసలు మీకు? దాన్ని ఏమనుకోవాలి, ఎలా తీసుకోవాలి? సలమే గారు ఎలా తీసుకోవాలి దాన్ని? గర్వం అనుకోవాలా, అహంకారం అనుకోవాలా, ప్రజలు అండ చూసుకుని అనుకోవాలా, లేకపోతే మీకున్న టాలెంట్ను బట్టి అనుకోవాలా, లేకపోతే అనవసరం అనుకోవాలా, ఏమనుకోవాలి అసలు? క్రీస్తు సులువు వేసే ముందు క్రీస్తుని వారు కొడుతుంటే అన్నారు, నన్ను మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు, నన్ను అసలు కొట్టాల్సిన అవసరం ఏంటన్నట్టు ప్రశ్నించారు. మత్తయి, మార్కు, లూకా, యోహానులో అంటే ఒక సువార్తలు ఉండదు కానీ 3 సువార్తలు ఉంటుంది ఆ యొక్క వచ్చిన. మీరు చూడండి దేనికి మిమ్మల్ని ఎలా తీసుకోవాలండి? సలీం గారు మల్లెపూలు వీడియో చేసినప్పుడు మల్లెపూలు కోసం గందరగోళం అయినప్పుడు కూడా నోరెప్పల.
సరే అయిపోయింది, దానికి ఏది చూపించారు అయిపోయింది. ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం అది అది సత్యమో కాదో, ఒక ఒక పాపం పెళ్లి గాని వివాహం యవనస్తుడు వివాహము కాకుండా యవనస్తుడు సేవ చేస్తున్నాడు, అతని జీవితము నాశనం అయిపోతుంది, ఈ పిల్ల జీవితం నాశనం అయిపోతుంది. ఇంతటి దారుణమైన సమస్య జరుగుతుంటే ఏమి నాకు నాకు అనవసరము, నా ఒళ్ళు ఉన్నారు చూసుకుంటే ఇప్పుడు వాళ్ళకి మీరు భరోసా ఇస్తున్నారేమో అనిపిస్తుంది నాకు, మీరు వెళ్ళండి రా అని. అలాగ లేకపోతే గనక మరి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు వాళ్ళంతలా మాట్లాడుతుంటే? మీ శిష్యులైన వారు ఇప్పుడు అవతల వాళ్ళు మూర్ఖత్వం చొప్పున మాట్లాడుతున్నారు అనుకుందాం. మరి మీ శిష్యులకి మీరు నేర్పిన వినయ విధేయతలు, మీరు నేర్పిన ఆ బోధ, మీరు నేర్పిన ఆ యొక్క ప్రవర్తన అదంతా కూడా ఉంది కాబట్టి మీరు ఆగండిరా. నేను ఈ విషయం ఏదో తెలుస్తాను, నేను అంతవరకు మీరేం మాట్లాడకండి. ఒక మాట మీరు చెప్పడానికి కానీ ఈ విషయంలో స్పందించడానికి కానీ మీకు అవసరం లేదంటారా సాలెమయ్య గారు? అవసరం లేదా? అవసరం ఉంది. వాక్యానుసారంగా చూడండి, అవసరం ఉంది. సార్ గమనించి స్పందించాలని కోరుకుంటూ ఉన్నాను నేను. ఎందుకంటే మన వలన క్రీస్తు నామము దోషం పాలవుతుంటే మనకి ఏ విధంగానూ ఆయన నుంచి మన వలన ఆయనకి ఏ సంతోషము ఉండదు, ఏ సంతోషం ఉండదు. ఎంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంతమందిని సమకూర్చి మందిరంలోకి సమకూర్చుకున్నా కూడా ఇలాంటి స్థితిలో కూడా మీరు నోరెప్పకుండా ఉండుంటే బాగోదని నాకు అనిపిస్తూ ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయం తెలియజేశాను, వాక్యం ద్వారా ప్రశ్నించాను. మరి సాలెమయ్య గారి శిష్యులైన ఒకవేళ స్పందిస్తే నేను వారికి ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని నేనేమి నిలదీసి అడగల. నేను అడిగిందల్లా సాలెమయ్య గారిని. సాలెమయ్య గారి తరపు నుండి మీరు వచ్చి మాట్లాడతానంటే నేను కూడా మీరైనా రిప్లై ఇవ్వండి. ఆయనకి లేదా బాధ్యత? సరే. ఇకపోతే ఈ వికేఆర్ తరపు నుండి ఉన్న వాళ్ళు, లేకపోతే మహిమ కుమారికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా మరి వాళ్ళు ఆడే మాటలు మనకు కనపడలేదా సిస్టర్ గారు మీకు? వాళ్ళు ఎంతలా మాట్లాడారు. నేను ఒకటే చెప్పాను, నేను లైవ్ లో కూడా చెప్పాను. నేను 2 సార్లు లైవ్ ఇచ్చాను కదండి, ఆ లైవ్ లో కూడా మాట్లాడాను. వికేఆర్ గారికి ఒకటే చెప్పాను. వికేఆర్ గారు, మీ దగ్గరకు ఒక ఆడపిల్ల సమస్యలో ఉన్నానని వచ్చింది. వచ్చిన ఆడపిల్లకి ఆ సమస్య ఏంటో చూసుకోండి తప్ప తండ్రి సన్నిధి ఇలాంటిది, ఆ సాలెమయ్య గారు అలాంటి వాళ్ళని వ్యక్తిగత విషయాలు మీరు మాట్లాడడానికి మీరు సరిపోరని నేను లైవ్ ఇచ్చినప్పుడే నేను లైవ్ లో మాట్లాడాను. అవసరమైతే నా ఛానల్ ఉంటుంది, లైవ్ చూడండి. మీరు వికేఆర్ గారు నేను సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే వ్యక్తిగత దోషంతో ఈ సమస్య ఏమీ తీసుకురాలేదు ఆయన. మహిమకు మరి ఆడపిల్ల వచ్చింది, ఆడపిల్లకి చేసేటట్టు చేయాలి సహాయం. ఆ కోణం ఒకటి ఉంటుంది, ఆ కోణంలో వెళ్ళాలి వికేఆర్ గారికి నేను ఆ రోజు చెప్పాను. కాబట్టి మమ్మల్ని అన్నవాళ్ళు మీకు కనపడట్లేదా, మమ్మల్ని ఎంత అని మీరు అనొద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ లైవ్లు చేశాను, వికేఆర్ గారిని కూడా నేను ప్రశ్నించాను, అడిగాను కూడా నేను. కనుక సాలెమయ్య గారు నేను అడుగుతున్నాను, దయచేసి మీరు స్పందించండి. ఇది ఇంతటితోనే మీరు ఆపకపోతే మీరు ముందుకొచ్చి ఇంకా క్రీస్తునామం చాలా దోషం పాలవుతుందని వేదనతో నేను తెలియజేస్తూ ఈ వీడియో నేను చేస్తున్నాను. దయచేసి నా మాటలు యందు మీకేమైనా బాధ కలిగితే మన్నించాలని కోరుకుంటూ మీరు స్పందించాలని ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.